ఇంట్లో అన్ని దిక్కుల తాళాలు బందోబస్తు వేసినా కూడా సీసీటీవీలు అన్ని దిక్కుల పెట్టుకున్నా పోలీసోళ్ళు రాత్రంతా పెట్రోలింగ్ చేస్తున్నా కానీ వీళ్ళు మాత్రం గింత సుత భయం లేకుండా మెల్లగా వచ్చి పని సక్క పెట్టి చల్లగా జారుకుంటుర్రు. ఎవరో సమజైంది కదా, మరి తాపకి ఎక్కడ బొక్క పెట్టిర్రో చూద్దాం పార్రి. దినాం ఎన్నో ఒకతాన బంగారు దుకాణాలల్లా దొంగతనం జరుగుతూనే ఉన్నది. జర పైలంగుండుర్రి అని నేను కూడా ఆర్తలల్లా చెప్తున్నా కదా. ఇక గింత జరుగుతున్నా కూడా దొంగ బడవేగాళ్ళు దొంగతనాలు చేసుడైతే అస్సలే మాడతలేరు పోర్రి. ఇగో గీ సీసీటీవీ ఫుటేజ్ చూడురిగా. బంగారం దుకాణంలకు దూరి ఎట్లా దొంగతనం చేసిర్రో దొంగ బద్మాష్ గాళ్ళు. అగో లోపటికొచ్చుడొచ్చుడే సర్దుతూనే ఉన్నాడు, ఒకడే వచ్చినట్లున్నాడుగా. ఆహా, ఇద్దరున్నారు. అగో ఇడు టార్చ్ పట్టుకొని గాడున్న ర్యాక్ తెరిచి అందులోకెళ్ళి బంగారమో పైసలో తీసిండు. కింద ఉన్న ఇంకో ర్యాక్ తీసిండు. గండ్లేం లేనట్లున్నాయి. ఒరే ఇద్దరు కూడా కాదుల్లో, మొత్తం ముగ్గురు దూరిరు చూడుర్రి. వెనక పొంటి తుపాకీ కూడా పెట్టుకున్నాడు చూడుర్రి. ఇక మొత్తం సర్దుకొని షాప్ మొత్తం లూటీ చేసిపోతున్నారు. ఇక ఇది ఏడ జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం సర్బుజ్జిల మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీ జ్యువెలర్స్ లా గీ దొంగతనం అయ్యిందుల్లా. ఇక దుకాణంలో ఉన్న బంగారం వెండి మొత్తం ఎత్తుకుపోయిర్రు ముగ్గురు దగుల్బాజీ దొంగలు. ఇక దీని మీద పోలీసులు సీసీ కెమెరాల్లో ఉన్న దృశ్యాలను ఆధారం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారట.